ఫేస్బుక్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అశోక్ యాదవ్. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమై ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్లో అనేక రకాలైన సంక్షేమ పథకాలను చేపట్టి తద్వారా తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు హరీష్ రావు గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2,30,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ను ఈ సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది. రైతు సంక్షేమే ధ్యేయంగా, పరిశ్రమలే ధ్యేయంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా, ఉద్యోగులకు వేతనాలు పెంచడమే ధ్యేయంగా, ఇలా చూసుకున్నట్లయితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి. ఈ బడ్జెట్లో అందరికీ న్యాయం చేసి సుభిక్షమైన తెలంగాణను సాధించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి ఈ సందర్భంగా ఈ బడ్జెట్లో తీవ్రమైన కృషి చేసి అత్యధిక స్థాయిలో బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దాదాపు రుణమాఫీ కోసము 25,000 కోట్లు ఈ బడ్జెట్లో కేసీఆర్ గారి ప్రభుత్వము కేటాయించడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు కోసము 15,000 కోట్ల రూపాయలు ఈ సందర్భంగా కేసీఆర్ గారి ప్రభుత్వము రైతుల కోసం అని చెప్పి బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ చల్లాధర్మారెడ్డి గారు పరకాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి, పరకాల అభివృద్ధి కోసం అని చెప్పి పరకాలను ప్రస్తావిస్తూ ఈ విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది బడ్జెట్లో. ముఖ్యంగా స్వతహాగా రైతు బిడ్డ అయినటువంటి చల్లాధర్మారెడ్డి గారు ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యవసాయ రంగం మీద విపులంగా మాట్లాడడం జరిగింది. వ్యవసాయ రంగానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ధర్మారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. వారు ప్రస్తావించిన విషయాలను మనము మళ్ళొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము లైవ్కు రావడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం అని చెప్పి రైతుల కోసం అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ధర్మారెడ్డి గారు ఈ సందర్భంగా కోరడం జరిగింది. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ధర్మారెడ్డి గారు అనడం జరిగింది. అంతకుముందు షిఫ్ట్ల వారీగా కరెంటు ఇవ్వడంతో రైతులు నైటు పొలాలకు పోయి కరెంటు షాక్ కలిగి పాములు కుట్టి తేళ్లు కుట్టి చనిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రము 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా రైతులు ఏ టైంకు పోయి మోటార్ స్విచ్ ఉత్తితే ఆ టైంకు పోస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా అసెంబ్లీలో గౌరవ ధర్మారెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ప్రస్తుతానికి పూర్తిగా తగ్గిపోయాయనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన వాస్తవం. రైతుకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రైతుకు పెట్టుబడి కావాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయంటే జూన్ వచ్చిందంటే అది దున్నడానికి విత్తనాలకు పెట్టుబడి కావాలి. రైతులు పెట్టుబడి కోసము ఎవరి దగ్గర చేతులు చాచద్దు, వాళ్ళ తాలిపుస్తలు వాళ్ళ కమ్మలు ఎక్కడ కుదరబెట్టద్దు అని చెప్పి ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు చేపట్టారని, రైతులకు రైతు బంధు కోసమని ఈ యొక్క బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వము కేటాయించిందని ఈ సందర్భంగా గౌరవ పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి గారు గవర్నమెంట్ను విన్నవించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటున్నట్టయితే నీళ్లు కోసము సాధించుకున్న తెలంగాణలో ఎంత బడ్జెట్ అయినా పర్లేదని చెప్పి దాదాపు చాలా స్థాయిలో బడ్జెట్ను మరి కేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి కరీంనగర్, ఖమ్మము, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఆ వాటర్ను తీసుకొచ్చి దరిదాపు 800 మీటర్ల ఎత్తుకు వాటర్ను తీసుకొచ్చి ఇప్పుడు సుభిక్షమైన జల తెలంగాణను తీసుకురావడం జరిగింది.
గ్రౌండ్ వాటర్ యొక్క కెపాసిటీని పెంచడం కోసము మిషన్ కాకతీయని తీసుకురావడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల ద్వారా అన్ని చెరువులలో పూటికలు తీసి ఆ చెరువులలో వాటర్ నిల్వ ఉండేలా చేసి ఆ వాటర్ నిల్వ ఉండడం ద్వారా బావిలలో బోర్లలో వాటర్ ఉండడం ద్వారా ఆ వాటర్ ద్వారా రైతులు పంటలు పండించుకోవడం ద్వారా పంట ఏది అన్నపూర్ణ తెలంగాణగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులతో కాళేశ్వరంతో అనుసంధానమైన ఇవన్నీ దేదీప్యమానంగా పచ్చని తెలంగాణ అయిందని హరితహారం కార్యక్రమంతో అడవుల శాతాన్ని పెంచి వర్షాలు సకాలంలో కురిసేలాగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని గౌరవ ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. బడ్జెట్లో రుణమాఫీ కోసం ఎప్పుడైతే రైతులు పంట కోసం అని చెప్పి రుణాలు తీసుకున్నారో ఆ యొక్క రుణమాఫీ కోసము ఈ బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు అన్నారు. 25,000 లోపు కనుక 10 ఉన్న వాళ్లకు 1 టైం సెటిల్మెంట్గా మాఫీ చేయడం జరిగింది. 50,000 కంటే తక్కువ ఉన్న వాళ్లకు 2 టైం సెటిల్మెంట్గా మాఫీ చేయడం జరిగింది. తద్వారా రుణమాఫీ చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయని, రైతుల రుణభారము మోయకుండా చేసిందని, రైతుల యొక్క రుణభారము ఈ గవర్నమెంట్ వాళ్ళు మోస్తుందని చెప్పి ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. రైతు బీమాగా తీసుకున్నట్లయితే ప్రపంచంలో, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక రైతుకు రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే లేదు. 1 గుంట భూమి ఉన్న, 2 గుంటల భూమి ఉన్న, 3 గుంటల భూమి ఉన్న అతను ఒక రైతు ఏదైనా కారణంతో చనిపోయినట్లయితే, యాక్సిడెంటే కానీ ఏ ఇతర కారణంతో చనిపోయినట్లయితే వాళ్ళ ఇంట్లో ఏడుపు బయటికి వెళ్ళకముందే, వాళ్ళ ఇంట్లో చుట్టాలు బయటికి వెళ్ళకపోకముందే 11 రోజులు కాకముందుకే వాళ్ళ ఇంటికి దరిదాపు 5 లక్షల చెక్కును ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము రైతులకు అందజేస్తూ ఉన్నది. తద్వారా తెలుస్తూ ఉన్నది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వము రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. రైతు బంధు పథకం కోసము ముఖ్యంగా ఈ బడ్జెట్లో 14,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. పంట పండించుకోవడం కోసము, పెట్టుబడి కోసము రైతు ఎవరి దగ్గరికి పోవద్దు. తద్వారా ఒకవేళ అనావృష్టి కానీ అతివృష్టి కానీ ఏర్పడి పంటలు పండని పరిస్థితులలో ఆ పంట పండకపోతే దళారులు వచ్చి మిత్తి ఇచ్చిన వాళ్ళు వచ్చి రైతుని ఇబ్బంది పెడితే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నదని చెప్పి, రైతులు ఎవరి దగ్గర చేయి చాల్చొద్దని చెప్పి, పెట్టుబడి కావాల్సిన ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున 2 టర్ములలో 5,000 రూపాయలు ఈసారి ఈ ప్రభుత్వము మన కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా 5 లక్షల యొక్క బీమా కార్యక్రమం తీసుకున్నట్లయితే ఎల్ఐసితోని అగ్రిమెంట్ చేసుకొని ఒక రైతు ఏ పరిస్థితులలో చనిపోయినా కూడా రైతుకు 5 లక్షల బీమా వర్తించాలి. రైతు ఎప్పుడైనా కూడా ఏడవద్దు. రైతు దేశానికి వెన్నుముక, రాష్ట్రానికి వెన్నుముక. దరిదాపు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 70% ప్రజలు రైతు వ్యవస్థ మీద, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రైతు కడుపులోకి అన్నం పోతేనే ఈ దేశము సుభిక్షంగా ఉంటుందని చెప్పి రైతుకు 5 లక్షల బీమాను కేటాయించడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించినటువంటి పంటను తీసుకొని ఆ పంటను నిల్వ చేయడం కోసం అని చెప్పి దరిదాపు 22 లక్షల దరిదాపు మనం తెలంగాణ రాకముందుకు మన తెలంగాణలో 22,47,000 మెట్రిక్ టన్నులు విలువ చేసేటువంటి ధాన్యాన్ని నిల్వ చేసే కెపాసిటీలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 15 లక్షల 22 లక్షలకు కంటే ఎక్కువగా గోదాములలో మనము పంటను నిల్వ చేసుకోవడం కోసము దరిదాపు కేసీఆర్ గారి ప్రభుత్వము 540 గోదాములను తీసుకురావడం జరిగింది. తద్వారా రైతుల దగ్గర ఉన్నటువంటి పంటను అందులో నిల్వ చేయడం జరుగుతూ ఉన్నది. పంట కొనుగోలు మొక్కజొన్న కానీ, సిసిఐ ద్వారా, కాటన్ కార్పొరేషన్ ద్వారా పత్తిని కానీ, మిర్చిని కానీ రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కేటాయించాలని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వము ప్రతి గింజ కొంటదని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చేస్తూ ఉన్నది, పోయినసారి పండించిన పంటను, రైతుల దగ్గర పండించిన ప్రతి పంటను, వరిని కానీ మద్దతు ధర ఇచ్చి, మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చి మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కొనడం జరిగింది.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్కెట్లను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలతో మార్కెట్లను తరలిస్తే రైతులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనము రైతు చట్టాలను ఎంతైనా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సాక్షిగా గౌరవ కేసీఆర్ గారిని కోరడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఉండాలని చెప్పి గిట్టుబాటు ధర కోసము ఈ రాష్ట్ర బడ్జెట్ని కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి అన్నారు. మార్కెట్ కమిటీలు ప్రతి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏదైతే వ్యవసాయ మార్కెట్లు ఉన్నదో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఈ యొక్క మార్కెట్లో బాధ్యతలు రావాలి, పదవులు రావాలని చెప్పి మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చి అన్ని కులాల వారికి లబ్ధి పొందే విధంగా, అన్ని కులాల వారు ఆ యొక్క మార్కెట్ చైర్మన్ పదవిని చేపట్టే విధంగా రిజర్వేషన్స్ మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. కాళేశ్వరంతో దాదాపు 49% సాగు పెరిగిందని చెప్పి, ఏదైతే కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటున్న కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ జిల్లాలలో దాదాపు ఈ ఎండాకాలం సాగులో 49% సాగు పెరిగిందని, తద్వారా సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాకముందు 14-15 సంవత్సరంలో దాదాపు 4,11,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంటే ప్రస్తుతానికి ఆ ధాన్యం నిల్వ ఉంచేటువంటి ఆ కెపాసిటీ 193 లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అంటే ఆ స్థాయిలో రైతుల దగ్గర నుండి గిట్టుబాటు ధర ఇచ్చి గవర్నమెంట్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నదని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే 25,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఏమైనా సమస్యలు ఏర్పడినప్పుడు రైతులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, రైతులకు సూచనలు ఇవ్వడానికి రైతు కమిటీలు ఏర్పాటు చేసిన బాధ్యత, రైతులు మాట్లాడుకోవడానికి రైతు వేదికను ఏర్పాటు చేసిన ఘనత, రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి రైతులను ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఏ పంట వేయాలి, వేసింది ఎక్కడ అమ్ముకోవాలని నిర్ణయించుకోవడం కోసం అని చెప్పి, రైతులకు విజ్ఞానం కలిగించడం కోసం అని చెప్పి రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతు కమిటీలు వేసిన ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుంది. ముఖ్యంగా సాదా బైనామా అనేది వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు. తెల్ల కాగితాలు ఉన్నటువంటి గత 20-30 సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా పట్టాలైనటువంటి తెల్ల కాగితాలు ఉన్నటువంటి పేపర్లను కూడా కేవలము సాదా బైనామా అనే స్కీమ్ తీసుకురావడం ద్వారా కేసీఆర్ గారు పట్టాలు చేశారు. తద్వారా ఊళ్ళల్లో క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిపోయింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు రైతుల దగ్గర, పొలాల దగ్గర, గట్ల దగ్గర, పట్టాల దగ్గర రెగ్యులర్గా గొడవలు జరుగుతూ ఉండేది. రైతులు ఎప్పుడైనా కూడా ఇటువంటి ఇబ్బందులకు పాల్గొవద్దని చెప్పి కేవలం తెల్ల పేపర్ ఉన్నా సరిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద గౌరవ కేసీఆర్ గారు సాదా బైనామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాదా బైనామా ద్వారా దాదాపు పరకాల నియోజకవర్గంలో 94% పట్టాలు పూర్తయ్యాయని చెప్పి ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. విలీన గ్రామాలు కోసం కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాటర్ యొక్క పంపింగ్ సిస్టమ్ కోసము, వాటర్ కట్టుకోవడం కోసము డ్రిప్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. రైతు యొక్క సాగు కోసము, రైతు సాగు కోసము ఏవైతే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నదో తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రిప్స్ కోసము ఎస్సీ ఎస్టీ వర్గాలకు 100%, బీసీ వర్గాలకు, మిగతా వర్గాలకు 90% మాఫీ చేసి మరి డ్రిప్ సిస్టమ్ వేస్తుందని చెప్పి దీనికోసము ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని పరకాల నియోజకవర్గంలో దాదాపు 176 యూనిట్ల బర్రెలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. గొర్రెల పరిశ్రమ
ఈ వ్యవసాయానికి రిలేటెడ్ పరిశ్రమ, గొర్రెల పరిశ్రమ అభివృద్ధి చేయడం కోసము దాదాపు 4 కోట్ల జనాభాలో 50 లక్షలు ఉన్నటువంటి గొర్రెల కుర్మలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 20 గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున 21 గొర్రెల చొప్పున ఒక యూనిట్గా తీసుకొని దీనికి సబ్సిడీ ద్వారా ప్రతి గొల్ల కుర్మ కుటుంబానికి అందించిన ఘనత, మొట్టమొదటిసారిగా గొల్ల కుర్మలను గుర్తించిన ఘనత కేవలం కేసీఆర్ గారు దక్కుతుందని, తద్వారా మన రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి బాగా పెరిగిందని చెప్పి, తద్వారా గొల్ల కుర్మలు కొంచెము ధనవంతులయ్యారని చెప్పి, తద్వారా బాగుపడ్డారని చెప్పి ఈ సందర్భంగా అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విత్తన భండాగారం ఈ యొక్క గొల్ల కుర్మల యొక్క గొర్రెల కోసం అని చెప్పి ఒక టర్ము ఆల్రెడీ ఇచ్చేసిళ్ళు, దానికి 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకొక టర్ము యూనిట్లు ఇవ్వడం కోసమని గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండి దానికోసం అని చెప్పి 3,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే అనడం జరిగింది, కేసీఆర్ గారు తెలంగాణని విత్తన భాండాగారం చేస్తా అన్నారు. తద్వారా నర్సరీని ప్రోత్సహించి, విత్తన కేంద్రాలను ప్రోత్సహించి, సీడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించి, వాళ్ళకు రాయితీలు ఇచ్చి, పరిశ్రమలు చిన్న కుటీర మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించడం కోసము రుణాలు ఇప్పించి, తద్వారా తెలంగాణలో విత్తనాలు తయారు చేసుకునే కెపాసిటీని చేసిన బాధ్యత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. భూమి యొక్క సమగ్ర సర్వే చేయించాలని ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ గారు ఆకాంక్షించారు. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి ఎకరాలు అసైన్మెంట్ భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ భూమి ఎంత, దీంట్లో అసైన్ భూమి ఎంత, పట్టా లేని భూములేండి, పట్టా ఉన్న భూములేండి, క్లియర్గా ఈ సర్వే చేయించడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలకు తావివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు ల్యాండ్ యొక్క భూ సమగ్ర సర్వేను చేపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. ట్రైబల్ ఏదైతే పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ఏవైతే కొన్ని ఊళ్ళల్లో బస్సు రూట్ సౌకర్యం లేదని, ఆ బస్సు రూట్లలో పెద్ద బస్సు వేసినట్లయితే ఆ బస్సు నిండకపోవడం వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని చెప్పి మినీ బస్సులను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఆర్టీసీ యొక్క సర్వీసు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లే పరకాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ గౌరవ ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉన్నారు. రైతు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ కిట్ తద్వారా 12,000 రూపాయలు మనము కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తా ఉన్నాము. ప్రతి తల్లి క్షేమంగా ఉండాలని చెప్పి పౌష్టికాహారము అంగన్వాడీ ద్వారా అందిస్తూ ఉన్నాము. వారికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే కేసీఆర్ కిట్ అనౌన్స్ చేసిలో అప్పటి నుండి పరకాల సంబంధించిన నియోజకవర్గంలో పరకాల కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో విపరీతంగా డెలివరీస్ అవుతా ఉన్నాయి. ఆ బెడ్లు సరిపోవడం లేదని చెప్పి ప్రస్తుతానికి 30 బెడ్లు ఉన్నటువంటి కెపాసిటీని పెంచి 100 బెడ్లకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కోరడం జరిగింది. సో మీరు ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతుల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నది. రైతుల కోసము అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉన్నది. రైతులు పెట్టుబడులను మొదలుకుంటే, రైతు బంధును మొదలుకుంటే, రైతు రుణమాఫీ మొదలుకుంటే, రైతుకు గిట్టుబాటు ధర మొదలుకుంటే, రైతుకు పెన్షన్ మొదలుకుంటే, రైతుకు డెత్ బెనిఫిట్ సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఇలా ప్రతి ఒక్క విషయంలో రైతును సపోర్ట్ చేసుకుంటూ రైతుకు వెన్నుముకగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణను పూర్తిగా ముందుకు తీసుకుపోవడానికి ఈ సందర్భంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే సాధ్యమవుతుందని కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో మిగతా పార్టీలకు ఎటువంటి ఆస్కారం లేదని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరకాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, పరకాల అభివృద్ధి కోసము అహర్నిశలు పనిచేస్తానని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొన్న జరిగినటువంటి
ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాలతో మా యొక్క పరకాల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు శ్రీ నేతాని శ్రీనివాసరెడ్డి గారి సూచనలతో మేము అన్ని గ్రామాలు తిరుక్కుంటూ ఓటర్లను పట్టభద్రులను మోటివేట్ చేసి తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క మండల అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ ఆమదలపల్లి అశోక్ గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా మమ్మల్ని ముందుండి నడిపించాడు. ఈ సందర్భంగా వారు ప్రతి విషయంలో యువతను ముందుంచాలని చెప్పి, ఈ సందర్భంగా మీరు మాత్రమే యువత మాత్రమే ఈ పట్టభద్రుల ఓట్లను ముందుకు తీసుకోబోతారని చెప్పి మమ్మల్ని నమ్మి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మేము మా సాయశక్తులా ప్రయత్నించినామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెద్దలు గౌరవ రైతు బంధు జిల్లా నాయకులు శ్రీ చింతిరెడ్డి సాంబరెడ్డి గారు యొక్క మార్గనిర్దేశనము ఎంతో గొప్పదిగా భావించవచ్చు. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే గౌరవ పరకాల మార్కెట్ చైర్మన్ రమేష్ అన్న కావచ్చు, గౌరవ ఎంపీపీ గారు స్వర్ణార్థ జీవన్ గారు కావచ్చు, గౌరవ వైస్ ఎంపీపీ గారు మదన్న కావచ్చు, పిఎస్సిఎస్ చైర్మన్ నాగన్న కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే మండల ఇన్ఛార్జీలు యూత్ ఇచ్చినామో మా వెన్నంటే ఉంటూ ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వరరెడ్డి గారి యొక్క గెలుపు కోసమని చెప్పి తీవ్రంగా కృషి చేయించేలా మమ్మల్ని ప్రోత్సహించినందుకు, ఈ బాధ్యతను మా నెత్తి మీద పెట్టి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు వెళ్ళేలా చేసినందుకు గౌరవ మా మండల అధ్యక్షుడు అశోక్ అన్నకు మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. మమ్మల్ని నమ్మినందుకు మీ నాయకత్వంలో ఎప్పుడైనా పనిచేయడానికి, గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎప్పుడైనా పనిచేయడానికి, పార్టీ యొక్క అభివృద్ధి కోసము ఎల్లవేళ కృషి చేయడానికి ఈ సందర్భంగా మేము కంకణబద్ధులై పనిచేస్తామని చెప్పి, ఈ సందర్భంగా మాకు ప్రతి ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గౌరవ సర్పంచులు కానీ, గౌరవ పార్టీ అధ్యక్షులు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం జరిగింది. యువత వాలంటీర్గా ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్కి ఒక ఫోటో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి వాళ్ళు మా దగ్గర ప్రస్తావించారు. కొన్ని ఇళ్ళలో పోతే ఒక ఊళ్ళో దాదాపు 100 కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. ఒక ఇంటికి ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఒక ఇంటికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటిది గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేసీఆర్ గారు చేపట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఒక్కొక్క ఆడబిడ్డకు ₹1,00,000 ఎటువంటి మధ్యలో దరాలు లేకుండా తల్లిగా వాళ్ళ తల్లిగారి యొక్క అకౌంట్లో పోతా ఉన్నాయి. ఈ స్కీమ్ను చాలామంది మా దగ్గర ప్రస్తావించడం జరిగింది. రైతు యొక్క సంక్షేమం కోసం చేసినటువంటి పథకాలు, కళ్యాణ లక్ష్మి కోసం చేసినటువంటి పథకాలు, ఇవన్నిటి పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు ఈ పథకాల ద్వారా గ్రామాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సంక్షేమాన్ని చూసే మాకు పల్లెల్లో విపరీతమైన స్పందన రావడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి గారికి పట్టభద్రులు వాలంటీర్గా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ఈ ఓట్ల యొక్క మీటింగ్లలో కానీ, ఈ సమన్వయ కమిటీ అయితేనేమి, ముఖ్యంగా ఈ యొక్క మండల అధ్యక్షుడు అశోక్ అన్న గారు అయితేనేమి, వీళ్ళందరూ మాకు బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు పోయేలా ప్రోత్సహించి పార్టీ పని పెరిగేలాగా చేసినందుకు, తద్వారా మనం ఏదైతే తెలంగాణ ఆంక్షను నిలుపుకోవాలని మరోసారి ఎమ్మెల్యేసీగా గౌరవ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఏదైతే మనం తాపత్రయపడి గెలిపించుకున్నామో ఆ విషయాన్ని మనం సాధించినందుకు ఈ సందర్భంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, నమస్కారాలు చెప్తా ఉన్నాము. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాగైతే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో, గౌరవ పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో పరకాల అభివృద్ధి చెందుతుందని, వారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారు ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ముందుకొచ్చి పనిచేయడానికి యువత ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే సంక్షేమం కోసం పనిచేస్తుందో పార్టీ అభివృద్ధి కోసము అలాగే యువత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశము మాకు ఇచ్చి మమ్మల్ని ఎలక్షన్లో భాగస్వామ్యం చేసినందుకు గౌరవ శ్రీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారికి, గౌరవ పరకాల మండల అధ్యక్షులు ఆమదలపల్లి అశోక్ గారికి,
గౌరవ పరకాల ఎమ్మెల్సీ ఇన్ఛార్జి శ్రీ నేతన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై చల్లధర్మారెడ్డి.